నమస్తే. మొత్తానికి మోతిలాల్ నాయక్ చేసినటువంటి దీక్ష ఈ రోజు 9వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఆయనకు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో డాక్టర్లు సూచించడం జరిగింది. డాక్టర్లు పెట్టేటువంటి ఇంజెక్షన్స్ కానీ సెలైన్స్ బాటిల్ కానీ ఆయనకు ఎక్కేటువంటి పరిస్థితి లేదు, నరాలు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇన్ని రోజుల నుంచి మోతిలాల్ దీక్ష చేస్తూ ఉన్నాడు, స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాడు. ఆయన ఎట్లాంటి ఆహారం ఉండట్లేదు, మంచినీళ్ళు కూడా తాగేటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ డాక్టర్లంతా కూడా కొంత సెలైన్ బాటిల్ని ఎక్కించి ఆయనను కొంత బతికించేటువంటి ప్రయత్నంతో పాటు మరి ఆయనకు ఏదైతే ఇన్ని రోజుల నుండి ఉపవాసం ఉంటున్నాడు కాబట్టి కొంత శక్తినిచ్చేటువంటి ప్రయత్నం గ్లూకోజుల ద్వారా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 9వ రోజుకు చేరుకోవడం జరిగింది. 9 రోజుల నుంచి ఎట్లాంటి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినట్లేదు. చాలామంది ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలంతా మోతిలాల్ని పరామర్శించడం జరిగింది. మోతిలాల్ చేసేటువంటి దీక్షకు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు విద్యార్థులు సైతం, నిరుద్యోగులు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం స్పందిస్తారేమో, రేవంత్ రెడ్డి స్పందిస్తారేమో అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేయడం జరిగింది. కొందరేమో గోతిగాడి నక్కల్లాగా మోతిలాల్ చేసేటువంటి దీక్షను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటే వాస్తవంగా నిరుద్యోగులంతా మోతిలాల్ వైపు నిలబడడం జరిగింది. మోతిలాల్ చేసేటువంటి దీక్షకు మద్దతు తెలపడం జరిగింది. అంతేగాక మోతిలాల్ యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు ధైర్యం చెప్పడం జరిగింది. మరో పక్కన మరో ఉద్యమం చేద్దాం, మీరు ఖచ్చితంగా దీక్ష విరమింపజేయండి అని చెప్పేసి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం గతంలో పిసిసి హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సైతం మరి ఏదైతే సెంట్రల్ లైబ్రరీకి కానీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి నిరుద్యోగులకు చెప్పినటువంటి మాట ఏంటంటే మెగా డిఎస్సి వేస్తాం, 100 రోజులలో ప్రభుత్వం ఏర్పడితే గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచుతాం, మరో పక్కన గురుకుల నియామకాలు చేపడతాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులని ఆ పార్టీ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యిండు. మరో పక్కన నిరుద్యోగులంతా కూడా ఊరూరు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2, 3 పోస్టులను పెంచకపోవడం, మరో పక్కన మెగా డిఎస్సి వేస్తారని చెప్పేసి ఈ డిఎస్సి పోస్టులు కేవలం 11,000 పోస్టులు మాత్రమే వేయడంతో మరి కొంత నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో ధర్నాలు ప్రతిరోజు ఒక ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ధర్నా చౌక్ను తలపెడతా ఉన్నది, ఇందిరా పార్కును తలపెడతా ఉన్నది. ప్రతిరోజు ధర్నాలు అక్కడ నిరుద్యోగులు కానీ, ఇంకొక పక్కన ఆర్టీసీ కార్మికులు, ఇంకొక పక్కన గురుకుల టీచర్లు, వీళ్ళందరూ సైతం కూడా వాళ్ళు ఇంటిని ముట్టడిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ మధ్యలో ఇచ్చినటువంటి డిఎస్సి పోస్టులతోటి కేవలం 11,000 పోస్టులు ఇవ్వడంతో రోడ్డు ఎక్కడం జరిగింది. డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే నియామక పత్రాలు ఇచ్చి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళను అలానే పెట్టడం జరిగింది. దాంతో వాళ్ళంతా కూడా రచ్చకెక్కడం జరిగింది. ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు 3,000 పోస్టులు. ఇంకొక పక్కన ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళు సైతం చాలా రోజుల కాడి నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ డిఎస్సి పోస్టులనే మెగా డిఎస్సి వేస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది కావచ్చు అని చెప్పేసి అశోక్ నగర్ వెంబటి వాళ్ళు ఇన్స్టిట్యూట్లో పట్టుకొని ఫ్యామిలీకి దూరం అవుతూ ఒక పూట తిండి ఇంకో పూట తినకుండా పస్తులు ఉన్నటువంటి పరిస్థితి. కేవలం సెంట్రల్ లైబ్రరీకి పోతే దుఃఖం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి 5 రూపాయల భోజనం తిని పాపం వాళ్ళందరూ కూడా చదువుతూ ఉంటారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకతతోటి ఇప్పుడు ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్మడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని నమ్మడం జరిగింది. ఇదే నేపథ్యంలో చేస్తున్నటువంటి ఈ అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటను తప్పిందన్నటువంటి నేపథ్యంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఒక పక్కన మోతిలాల్ 9 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నాడు. ఆయన ఓయూ యూనివర్సిటీలో ఆ దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా దీక్షను విరమింపజేయకుంటుంటే నేరుగా తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రిలో పడేయడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరిగింది. ఆయనతో మనం కూడా గతంలో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించేంత వరకు నేను దీక్ష విరమింపజేసేదే లేదు అని చెప్పేసి ఇక ఇక్కడికి హరీష్ రావు రాజకీయాల కోసం, పల్లా రాజేశ్వర రెడ్డి రాజకీయాల కోసం సరే ఓకే పరామర్శించవచ్చు, తప్పేం లేదు. అంటే వీళ్ళంతా కూడా రాజకీయ స్వార్థాల కోసం వచ్చిందన్నటువంటి కొన్ని వార్తలు వినబడతా ఉన్నాయి. ఇంకొక పక్కన మరి నిజంగా కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇట్లాంటి మేధావులు
ఎవరైతే మేధావులు అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్, బల్మూర్ వెంకట్ ఇట్లాంటి కొంతమంది సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. 7 రోజులుగా వారం రోజులుగా దీక్ష చేస్తుంటే ఎవరు కూడా ఆయన పరామర్శించలేదు. 8వ రోజేమో మరి బల్మూర్ వెంకట్తో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పోయి పరామర్శించేటువంటి ప్రయత్నం చేసిన తప్పించి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. దీక్షను విరమింపజేయి, నీకున్నటువంటి డిమాండ్స్ ఏంటో చెప్పమని చెప్పేసి చెప్పేటువంటి సర్దు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. పాపం ఆయనే దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వానికి మరి కళ్ళు మూసుకుందా? అంత ఒక గిరిజన బిడ్డ ఓయూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక నిరుద్యోగి ఆయన దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకోపోయింది. ప్రభుత్వం కూడా ఎక్కడ స్పందించలేదు. పాపం ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. నిజంగా కూడా చావు అంచుల దాకా మోతిలాల్ వెళ్ళినటువంటి పరిస్థితి, చావు అంచుల దాకా. ఇంకొక 2 రోజులు చేసినట్టయితే అసలు ఏమేమో తెలియనటువంటి పరిస్థితి, ఓ గందరగోళమైనటువంటి పరిస్థితి. కనీసం ఆయనను చూద్దామని చెప్పేసి ఎవరైనా పోయినా కానీ చూడనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన జనరల్ వార్డులో వేయడం జరిగింది. దాని తర్వాత 2-3 రోజుల నుంచి ఆయన ఐసీయూలో ఆయనను పెట్టడం జరిగింది. ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయినా కానీ ఒక పక్కన ప్రతిపక్ష లీడర్లు సంధానించేటువంటి ప్రయత్నం చేసిన దీక్ష విరమింపజేయలేదు. కేవలం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం నేను పోరాడతాను, నేను చావు వరకైనా కానీ వెళ్తానని చెప్పేసి నిజంగా కూడా ఒక భగీరథ ప్రయత్నం చేయడం జరిగింది మోతిలాల్ మొత్తానికైతే ఆయన దీక్షను విరమింపజేసుకోవడం జరిగింది స్వచ్ఛందంగా ఆయనే. ఎందుకంటే డాక్టర్ల సూచన కావచ్చు, మరో పక్కన ఆయనకు క్షీణిస్తున్నటువంటి ఆరోగ్యం కావచ్చు, ప్రభుత్వం నుంచి మరి ఎట్లాంటి హామీ వచ్చిందనేది కూడా మనం చూడాలి. నిజంగా కూడా వస్తే సంతోషమే. ఎందుకంటే నిరుద్యోగులకు వాళ్ళు ఇన్ని రోజుల కాడి నుండి చేస్తున్నటువంటి ఉద్యమానికి ఓ ప్రతిఫలం అని ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి గొంతమ్మ కోరికలు ఏం కాదు. మీరు ఇస్తానన్నటువంటి మెగా డిఎస్సి కావచ్చు, మరో పక్కన ఇస్తానన్నటువంటి గురుకుల పోస్టులే కావచ్చు, ఇస్తానన్నటువంటి ఏవైతే గ్రూప్ 2, 3 పోస్టులను పెంపు కావచ్చు, 1:100 కావచ్చు, వీటన్నిటిపైన న్యాయపరమైనటువంటి డిమాండ్ల సాధన కోసం వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇట్లాంటి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఇంకా వాళ్ళు కన్నెర చేయక ముందుకే వీళ్ళు సర్దుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది అనేది మనం తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికైతే నిజంగా కూడా మోతిలాల్కైతే ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన దీక్ష చేయడం జరిగింది. దీక్షతోటి ప్రభుత్వ యంత్రాంగమే తలకిందులయ్యేటువంటి పరిస్థితి. ఒక గిరిజన బిడ్డ ఆయన చేస్తున్నటువంటి ఒక నిరాహార దీక్షతోటి ప్రభుత్వ యంత్రాంగంలో ఏ విధమైనటువంటి కదలిక వచ్చిందో నిరుద్యోగులు మరోసారి చూపెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్షాలు సైతం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా గాంధీ ఆసుపత్రి చుట్టూ తిరిగిందంటే ఆయన యొక్క దీక్ష యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిణామాలను తీసుకొచ్చిందో మనకు స్పష్టంగా మోతిలాల్ దీక్షను చూసినట్టయితే స్పష్టంగా అర్థమైంది. గతంలో ఉన్నటువంటి ఇవి గతంలో ఆ లైబ్రరీలో ఇదే మోతిలాల్ ఆయనే ప్రొఫెసర్ కోదండరామ్, ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఈ చనగాని దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వం మాకు రావాలి అని చెప్పేసి గతంలో మాట్లాడినటువంటి వీడియో మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. గతంలో మాట్లాడినట్టుదే రేవంత్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా గతంలో వీళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఇది. మొత్తానికైతే మోతిలాల్ 9 రోజుల యొక్క దీక్షకి ఈ రోజైతే ఫుల్ స్టాప్ పడింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.